విశాఖ జిల్లాలో డిప్యూటీ సీఎం అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు 2 రోజుల పాటు ఈ రోజు రేపు. అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే వాస్తవానికి గతంలో ఆయన చేసిన ప్రకటన ఆయన సొంత నియోజకవర్గం ఏదైతే ఉందో పిఠాపురంలో నెలలో 15 రోజులు అక్కడే ఉంటాను అని చెప్పి ప్రకటన చేశారు. ఆ ప్రకటన చేసిన తర్వాత 15 రోజులు కాదు కదా, ఒక వారం రోజులు కూడా అక్కడ లేరు. అంటే ఆయనకి మరి సినిమా షెడ్యూల్ ఏమన్నా బిజీగా ఉందో, లేదంటే ఆయన డిప్యూటీ సీఎం 5 శాఖలు ఆయన ఉంటాయి కాబట్టి ఇక్కడ మంగళగిరి ప్రాంతంలో బిజీగా ఉన్నారు. సొంత నియోజకవర్గం మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారు. నారా లోకేష్ గారు చేసినట్టు. నారా లోకేష్ గారు ఎక్కువ నియోజకవర్గంలో కనిపిస్తున్నారు. మేబీ ఆయనకి మరి మంగళగిరి నియోజకవర్గం దగ్గరగా ఉంది కాబట్టో ఏమో తెలియదు కానీ, అలాగంటే పవన్ కళ్యాణ్ గారు కూడా అక్కడ సొంత ఇల్లు తీసుకున్నారు, అక్కడ ఉండొచ్చు. అక్కడ ఆయన క్యాంప్ ఆఫీస్ కూడా పెట్టుకునే ప్రయత్నం చేశారు, మరి అదేమైందో తెలియదు. అయితే ఇప్పుడు విశాఖ జిల్లాలో అయితే పర్యటిస్తున్నారు 2 రోజుల పాటు. అల్లూరి సీతారామరాజు అలాగే విశాఖపట్నం జిల్లాల్లో పర్యటించబోతున్నారు 7-8 తేదీల్లో. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి చేరుకొని అక్కడి నుంచి రోడ్డు మార్గాన అల్లూరి సీతారామరాజు జిల్లా డుమ్రిగూడ మండలం పోతంగి పంచాయతీ చాపరాయి వద్దకు వెళ్తారు. అలాగే అక్కడ ముత్యాలమ్మ గుడికి చేరుకొని అమ్మవారిని దర్శించుకుంటారు. అనంతరం పెదపాడు గ్రామం రహదారుల నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేస్తారు. ఇదే గ్రామంలో మోదమాంబ బాట నిర్మాణానికి పునాది వేస్తారు. అనంతరం ప్రజలతో సమావేశం అవుతారు. 8వ తేదీ ఉదయం 9 గంటలకు సుంకరమెట్ట గ్రామంలో ఎకో టూరిజం ప్రాజెక్ట్ అయితే శంకుస్థాపన చేస్తారు. అలాగే పిఠాపురంలో కూడా మొన్న కొన్ని కీలక శంకుస్థాపన కార్యక్రమాల్లో నాగబాబు వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు. కాకపోతే ఇప్పుడు మొత్తం ఆయన డిప్యూటీ సీఎం కాబట్టి, జనసేన అధినేత కాబట్టి మొత్తం ఈ జిల్లాల పర్యటన అయితే చేస్తున్నారు. ప్రస్తుతం అభివృద్ధి శంకుస్థాపన కార్యక్రమాల్లో అయితే పాల్గొంటున్నారు. మరి ఇందులో ఏమన్నా కీలక వ్యాఖ్యలు చేస్తారా, లేదంటే రాజకీయంగా కానీ ఏమైనా చెప్తారా, అక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి వాటికి సంబంధించి ఏమైనా నిర్ణయం తీసుకుంటారా అనేది అందరూ ఆసక్తిగా చూస్తున్నాం.